Hello guys, welcome to once again in our mana channel TechyLifeStyle. ఈరోజు మనం ఒక ట్రైపాడ్కి అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది టిక్టాక్ కానీ యూట్యూబర్స్ కానీ బిగినర్స్కి కానీ చాలా యూస్ఫుల్ అవుద్ది. ఈ ట్రైపాడ్ వచ్చేసి టైకాడ్ 3110 అనమాట. దీని కాస్ట్ ఎంతో 300 అరౌండ్ ఉంటుంది. దానికాడికి కూడా తక్కువ కూడా ఉండొచ్చు, అంటే ఆఫర్స్ని బట్టి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు కావాలంటే ఆ నుంచి తీసుకోవచ్చు. అది అఫిలియేట్ లింక్ అయితే కాదు. మనం బాక్స్ తీసేసరికి ఇది ఒక పౌచ్లో వస్తుంది. పౌచ్ అయితే చాలా చీప్ క్వాలిటీ అండి. ఇది ఎక్కువ రోజులు అయితే ఆగదు. దీని లోపల నుంచి మనం ట్రైపాడ్ తీస్తే ట్రైపాడ్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్కి చాలా మంచి క్వాలిటీలో ఉంది. దాంతోపాటు మనకు ఒక మొబైల్ హోల్డర్ కూడా దొరుకుద్ది. దాంతో మనం మొబైల్ మౌంట్ చేసుకోవచ్చు ఈ ట్రైపాడ్ పైన. ట్రైపాడ్ వచ్చేసరికి క్వాలిటీ అయితే బాగుంది. ప్రైస్ ప్రకారం అయితే చాలా బాగుంది. గ్రేట్ అనుకోవచ్చు మనం. ఇది పైన అడ్జస్ట్ చేసుకోవడానికి కింద క్లిప్స్, లెగ్స్కి మనకి 3-4 క్లిప్స్లు కూడా ఉంటాయి. దాంతో మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత. ఇది రొటేబుల్, చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. మీకు ఎలా షూట్ చేయాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఈ లెగ్స్ వచ్చేసి క్లిప్ ఉంటాయి అన్నమాట. క్లిప్ ఓపెన్ చేసి మనం లాగాలి, కానీ ఇది ఊరికనే వచ్చేస్తుంది. ఇది కానీ టైట్గా వస్తుంది. మీరు క్లిప్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, పుల్ చేయొచ్చు. ఇది వ్యూ వచ్చేసి మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇది సైజ్ అంతే మొత్తం 10 ఇంచ్ వరకు ఉంటుంది. ఇదిగోండి, పైన నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ పైన మీరు మొబైల్ హోల్డర్ మౌంట్ చేసుకుని దాంట్లో మొబైల్ మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొబైల్ హోల్డర్. ఇక్కడ మనం మౌంట్ చేసుకోవాలన్నమాట. మౌంట్ చేసుకున్నాక ఇక్కడ మనం మొబైల్ అయితే వేసుకోవచ్చు. ఇది అంటే మనకి చాలా ఉపయోగపడుద్ది. బిగినర్స్ అయితే దీన్ని బాగా నచ్చుతారు. ఈ ప్రైస్ రేంజ్కి అయితే దీని క్వాలిటీ కూడా చాలానే బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. కొద్దిగా లెగ్స్ అయితే అల్యూమినియంతో చేస్తున్నారు. ఇక్కడ మనం మొబైల్ మౌంట్ చేసుకోవచ్చు. ఇది పైనుంచి ఇది రొటేబుల్ అవద్ది. ఆ స్క్రూ తిప్పి మనం దీన్ని రొటేట్ చేయొచ్చు. అంటే మనకు ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో పెట్టుకొని మనం టైట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ యాంగిల్లో పెట్టి దీన్ని టైట్ చేసేసాను. ఇప్పుడు అది అక్కడి నుంచి మూవ్ కాదు. అక్కడ మనం ఇప్పుడు టైట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం మొబైల్ పెట్టుకొని ఏ యాంగిల్ నుంచి కావాలంటే ఆ యాంగిల్ నుంచి షూట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు ఒక బెనిఫిట్ వచ్చింది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీన్ని హెడ్ అయితే పై వరకు వచ్చేస్తుంది. అక్కడ స్క్రూ మనం లూజ్ చేసి దాన్ని పైన లాగాలి. ఎంత పైన కావాలంటే అంత. మళ్ళీ అక్కడి నుంచి మనం టైట్ చేసుకోవచ్చు. టైట్ చేసుకున్నాక అది అట్నే ఉండిపోద్ది. మళ్ళీ మనం ఆ హైట్ నుంచి అలా షూట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి ఇలా మనం రొటేట్ చేయొచ్చు దాన్ని హ్యాండిల్ని పట్టుకొని. ఏ ఒక పర్టికులర్ యాంగిల్లో వెళ్ళినాక మనం అక్కడ స్టాప్ అవ్వాలంటే ఆ స్క్రూని, పక్కన ఉండే స్క్రూని అంతే. అంటే ప్రతి యాంగిల్కి మనకు ఒక స్క్రూ ఉంటుంది, దాంతో టైట్ అవ్వచ్చు. ఇప్పుడు చూడు, ఇట్ట స్ట్రక్ అయిపోయిందండి అంతే. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అప్ డౌన్ కూడా చేయొచ్చు ఆ హ్యాండిల్ని పట్టుకొని. మళ్ళా మనం ఒక యాంగిల్లో ఫిక్స్ చేయాలంటే ఆ హ్యాండిల్ని రొటేట్ చేయండి. లూజ్ చేయడానికి కానీ టైట్ చేయడానికి కానీ. టైట్ చేయాలంటే రైట్ సైడ్ రౌండ్ చేస్తే అదే అలాగే పొజిషన్ తీసుకుంటుందండి. దట్స్ ఇట్. That's all for today's guys. Thank you for watching. Like, share and do subscribe. We will meet in next video. Thank you.